పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడక్ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి 10వ తరగతి విద్యార్థులకు పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 550 మార్కులు పొందిన 35 మంది విద్యార్థులను కమిటీ సభ్యులతో కలిసి సత్కరించిన శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు తదుపరి ఎమ్మెల్యే విజయరామనారావుని పద్మశాలి సంఘం కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు ఐక్యంగా ఉండి తమ కుల బాంధవులు విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అండగా నిలిచి వారిని ఘనంగా సన్మానిస్తూ నగదు పురస్కారం అందించడం అభినందనీయమన్నారు. చాలా అవకాశాలు రావడం జరిగింది. మరి ఇక్కడ మా సోదరులు మార్కెట్ చైర్మన్ చేశారు, ఎంపీగా పనిచేశారు. తర్వాత 3 సార్లు 4 సార్లు కొత్తపల్లి సర్పంచ్గా పనిచేశారు. లాస్ట్ టైం కొత్తపల్లి మున్సిపల్ అయిన తర్వాత అక్కడ రాజకీయ కారణంతో చైర్మన్ కాకుండా కూడా ఒక బలమైన నాయకుగా మనకు ఉండడం జరిగింది. నేనేమంటానంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు ఏంటంటే కులం పేరు చెప్పుకొని రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. కులం అనేది ఒక సపోర్ట్, అంతే. కులం అనేది ఒక సపోర్ట్. మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలతో మనం ఉండే పద్ధతి, ప్రజలతోని మనం మమేకమైనటువంటి తీరు, ప్రజలకు మనం ఏవే అందుబాటులో ఉంటా ఉన్నటువంటి ఇవన్నిటిలోనే ఒక నాయకుడు తయారు తప్ప అది మనం కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఆలోచన కార్యక్రమం డబ్బులు మనకు ఆలోచన అంటే ఎలక్షన్ రాగానే కనబడి మళ్ళీ పెడితే నాయకుడు కాలేదు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. లక్ష్మీనారాయణ కూడా నేను గోదావరిలో ఉన్నప్పటి నుంచి నాకు అనిపించు వారి గురించి కూడా ఎప్పటి నుంచో పాపం బీజేపీ చెప్తా ఉన్నారు. నేను చూసిన 35 సంవత్సరాలు దగ్గర బీజేపీ వచ్చేవారు. అంటే నేను ఏమంటానంటే ఎంతో కష్టపడుతుంది తప్ప కొంతమంది ఏమవుతుందంటే మేము టైం పెట్టి పైసలు పెట్టి నాయకుడిగా తయారవుతాం. అంటే ఆ క్యాస్టే ఓటేసిన పరిస్థితి. క్యాస్ట్ కూడా అనుకుంటారు మన క్యాస్ట్ ద్వారా ఏం లాభం జరిగింది, మన కులం అభివృద్ధి చెందిందా, అది పద్మశాస్త్రంగా కావచ్చు, ఇతరాస్త్రంగా కావచ్చు, ఇవన్నీ ఉంటే మరి ఇంత మంచి కార్యక్రమం ఏదైతే వాళ్ళ 550 కట్టలు పెట్టి 550 మార్కుల దాటి అట్లయితే వాళ్ళ సన్మానం పెట్టి వాళ్ళకు ప్రోత్సాహంగా ఒక సీన్ ఇవ్వడం అనేది అదొక గొప్ప విషయం. ఎందుకంటే పైసలు చాలా మంది ఉంటాయి. 500 కోట్లు ఎత్తి ఉంటాడు, కానీ 5 పైసలు ఖర్చు పెట్టాడు. కానీ ఏం లేకుండా నలుగురిని పోగు చేసి నలుగురిని దగ్గర తీసుకొచ్చి ఇది మన కులం, మన విద్యార్థులు పేరుంటే ఈ 550 రూపాయలు వచ్చి చాలా మిమ్మంటే ఏమొస్తుందా అంటే అదొక ప్రోత్సాహం. అంటే విశ్వాసం కలిగి రేపు రాబోయే ఇంకా ఇంతకుముందు కష్టపడడానికంటే ఎక్కువ కష్టపడడానికి ఒక అవకాశాన్ని కల్పించండి. అంటే రాబోయే పిల్లలు కూడా ఫలాని బాబు కానీ 550 మార్కులు అయితే సంఘం తరఫున సన్మానం చేశారు, రేపు మనకు కూడా గౌరవం దక్కినటువంటి ఒక విశ్వాసం. ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఎక్కడ లేనటువంటి ఒక అనుభూతి. ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి.
చదువుతూ ఉంటారు. ఇవాళ ఆర్డీఓ గంగయ్య గారు వారే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి ఇక్కడ ఆర్డీఓ వారు మన గ్రామాలలో ఖాళీ ప్రయాణం ఇది ప్రభుత్వ పాఠశాలను 20 గంట ఖాళీ ప్రయాణం అంతే కనీసం అటువంటి స్కూల్లో ఆర్డీఓ అయ్యారు. తప్పకుండా రేపు మన కలెక్టర్ చూపించవచ్చు. ఇంకా మస్తు సర్వీస్ నాకు తెలిసి ఇంకా ప్రధాన సర్వీస్ జేసీగా కన్వర్టర్ ఐఎస్ఐ కూడా మరి రావడానికి మనకి ఎవరో స్కూల్ అవసరం లేదు. మన ఆర్డీఓ గంగయ్య గారే ఇప్పుడు మీకు అందరికీ ఒక పూర్తి వికాసం తప్పకుండా మీరే చెప్పినట్టు ఇక్కడ గౌరవ పెద్దలు చెప్పినట్టు ఆర్డీఓ సాధ్యమైన భూమి లేదు. ఇక్కడ పెద్ద ఎక్కడో లేవు. ఎక్కడో బయట సాధ్యమైన ఎంతో మంది ఎదురాలి మరి ఇచ్చే ప్రయత్నం చేస్తామని మరి మా